తన జీవితంలో ఇది చివరి ఎన్నికగా భావిస్తున్నామని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అరవింద్ పదవీ కాలానికి ఎక్స్పైరీ డేట్ వచ్చిందని అన్నారు. ఆయన జగిత్యాల టు తిరుపతి రైలు కనెక్టివిటీ బాధ్యత తీసుకుంటానన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ప్రచారంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. దేవీపట్నం మండలం మూలపాడు గ్రామస్తులు ఆయన అడ్డుకున్నారు. ఇంతకాలం పట్టించుకొని మీరు ప్రచారానికి ఎలా వస్తారని నిలదీశారు. సమస్యలు పరిష్కరిస్తేనే వైసీపీకి ఓటు వేస్తామని మూలపాడు గ్రామస్తులు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ముందుకెళ్దామని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా తాళ్కెల్లారులో ఉచిత వైద్య శిబిరాన్ని కాల్వ ప్రారంభించారు. మారుమూల తాళ్లకేరాకు నవీర ఆసుపత్రి వైద్యులు వచ్చి వైద్య సేవలు అందించడం స్ఫూర్తిదాయకం అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మూడోసారి ఆశీర్వదించాలని ఆయన సతీమణి వసుంధర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సూగూరు ఆంజనేయ స్వామి గుడిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె హిందూపురం వచ్చారు. ఆలయంలో కుటుంబ సమేతంగా బాలకృష్ణ పేరు మీద ఆమె అభిషేకం అర్చనలు చేయించారు. దళితులను అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చిందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెల్లబల్లి మండిపడ్డారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అతిథిగా మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బూతు స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశ ప్రగతి, ధర్మ పరిరక్షణ బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, రైతులను విస్మరించిందని, మళ్లీ రైతులు రోడ్లపైకి వచ్చే దుస్థితి తీసుకొచ్చిందని అన్నారు. కడప జిల్లా పులివెందుల్లో షర్మిల, సునీతలపై కౌన్సిలర్లు మండిపడ్డారు. షర్మిల, సునీతలు ఇలా విమర్శలు చేయడం సరికాదని, ఎప్పుడు హత్యలు, హంతకులు అంటూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైఎస్ వివేక హత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోర్టులు ఉన్నాయని, అవినాష్ హంతకుడు సీఎం జగన్ కాపాడేటట్టు మాట్లాడడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీ పాదారావు 25వ వర్ధంతిని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. శ్రీ పాదారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. మంథని నియోజకవర్గాన్ని శ్రీ పాదారావు సుందరంగా తీర్చిదిద్దారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొనియాడారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ సెగ్మెంట్లో ఏర్పాటు చేసిన పంప్ హౌస్ను ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా, కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. తాండూరులోని కాగినా బ్రిడ్జి కింద ఏర్పాటు చేసిన ఈ పంప్ హౌస్ ద్వారా నియోజకవర్గంలో పలు గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. తాగునీటి సమస్య ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నట్లు సుల్తానియా తెలిపారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విప్లవ పోరాటాలపై కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకించండి, ప్రజాస్వామిక నెలకొల్పే ఉద్యమాలను చేపట్టండి అని లేఖలో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో మొత్తం 9 విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా 2 విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. విద్యార్థుల అస్వస్థతపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. సోమవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 135 మండల వడగాల్పులకు ఛాన్స్ ఉన్నట్లు సంస్థ ఎండీకే రోణ తెలిపారు. ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్లు అమ్ముతున్న హెచ్ఎస్ఏపై చర్యలకు ఏఐయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. హెచ్సీఏ సన్ రైజర్స్ తీరును ఖండిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గేటు వద్ద ఏఐయూఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ధర్నా చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి రాయల్ ఛాలెంజ్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఓటుకు విలువ కట్టలేమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజిరా జిలాని సుమంత్ అన్నారు.
స్వీప్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ల కూడలిలో 1,00,000 సంతకాల సేకరణకు ఆయన ప్రారంభించారు. ఈసీ ఆదేశాలతో స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.